దేవునికి విలువ ఇవ్వాలి, పరలోకానికి విలువ ఇవ్వాలి, ఆదివారం ఆరాధనకి విలువ ఇవ్వాలి, అలాగే మనం ఉపవాస ప్రార్థనకి విలువ ఇవ్వాలి, అలాగే నీ ఆత్మను రక్షించుకోవడానికి విలువ ఇవ్వాలి. నీ ఆత్మకు కొంచెం కూడా విలువ ఇవ్వట్ల. నువ్వు రక్షణ పొందట్లేదంటే నీ ఆత్మకు విలువ ఇవ్వట్ల. నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు కానీ నీ ఆత్మను రక్షించుకోవడానికి నీ ఆత్మకు విలువ ఇవ్వాలి. మానవులైన మనం దేనికి విలువిస్తున్నాం? చదువుకి విలువిస్తున్నాం, ధనానికి విలువిస్తున్నాం, ఉద్యోగానికి విలువిస్తున్నాం, మూటికి కూడా విలువిస్తున్నాం. భూమి విలువ తెలుసు, భూమికి విలువిస్తున్నాం, భూమికి విలువిస్తున్నాం. ఆ మిగిలిన వాటికి అన్నిటికీ కూడా విలువ ఇస్తున్నాం, మంచిదే. కానీ దానికన్నా విలువైంది నీ ఆత్మ. దేవుడు ఏం చేశాడంటే నీ ఆత్మను కొరకు, నీ ఆత్మను రక్షించడానికి నీ విలువైన వాడవు కాబట్టి, నీవు విలువైన వాడవు, నీలో ఉన్న ఆత్మ విలువైనది కాబట్టి నీ విలువైన ఆత్మను రక్షించడానికి దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన రక్తమంతా కూడా కాల్చేసి నీ కోసం శ్రమపడి శ్రమలు పొంది నీ కోసం 9 కాడ నుంచి 3 వరకు కలువురు శిలువలో వేలాడి రక్తాన్ని కాల్చి ప్రాణం పెట్టాయా, ఉదిగంత నివాసులారు నా వైపు చూసి రక్షణ పొందమని నీ విలువైన ఆత్మ కోసము యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తాన్ని కాల్చి